రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలో పిఎస్సిఎస్ చైర్మన్లకు సంబంధించి దాదాపుగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే, ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో పిఎస్సిఎస్ చైర్మన్ల భర్తీ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. దీనికి సంబంధించి మనం గతంలోనే దాదాపుగా గత 40 సంవత్సరాల నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని 6 మండలాలు చొప్పదండి, రామడుగు, మల్యాల, బోయినపల్లి, కొడిమ్యాల, గంగాధర, ఈ వీటికి సంబంధించి 6 మండలాలు ఇవన్నిటికి సంబంధించి 6 మండలాలు చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలకు సంబంధించి గత 40 సంవత్సరాల నుంచి ఎవరెవరు కొనసాగుతూ ఉన్నారు, ఈ చైర్మన్ పదవులలో ఎవరెవరు కొనసాగుతూ ఉన్నారు, ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నారు అనేది నేను మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేసిన 100% మీరు దాన్ని ఆస్వాదించారు. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దాన్ని పెద్ద ఎత్తున షేర్ చేశారు, పెద్ద ఎత్తున వైరల్ అయిపోయింది విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రానున్న రోజులలో పిఎస్సిఎస్ చైర్మన్లు మరి బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దాదాపుగా సంవత్సరాలు దీనిపైన ఎవరికి కూడా దృష్టి పడలే. ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుర్రు, అసలు ఇది మార్పు జరగాలి, పిఎస్సిఎస్ చైర్మన్ల పదవి మార్పు జరగాలని ఎవరు కూడా అనుకోలేదు. చైర్మన్ పదవులు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఏళ్ళకేళ్ళు తాతలు అసలు మాది ఈ సీటు మాదే అన్నట్టుగా, ఈ పదవి పార్టీ ఏదైనా కానీ ఈ సీటు మాదే అన్నట్టుగా ఏళ్ళకేళ్ళు కుర్చేసుకొని కూర్చున్నారు. మనం అవన్నీ చూపించినాం. గత 40 సంవత్సరాల నుంచి ఎవరెవరు ఎన్నిసార్లు పదవులు అనుభవించారు, ఎన్ని ఏళ్ళు, ఎప్పుడు మొదలైతే ఎప్పటిదాకా పదవులు అనుభవించారని కీలకంగా చూపించే ప్రయత్నం చేసిన. దయచేసి చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఎందుకు చెప్తున్న మాట అంటే, చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి జనాభా దామాషా ప్రకారం తీసుకుందాం. ఇప్పుడు ఓసీలు 15% అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. ఓసీలు 15%, 15% లేరు, 15% రిజర్వేషన్ ఇస్తే ఎట్లుంటుంది, బీసీలకు 42% రిజర్వేషన్ అంటారు, బీసీలకు 42% వాటా కల్పిస్తే ఎట్లుంటుంది. ఇప్పుడు ఎస్సీలకు ఈ కాన్స్టిట్యున్సీ నిజానికి ఘోరం అంటే ఘోరం ఉంటుంది. ఇది చూస్తేనేమో ఎస్సీ కాన్స్టిట్యున్సీ, కానీ దాదాపుగా ఒక ముగ్గురు కనెక్కోలేరు, 2 లేదా 3 ఎస్సీలు. 40 సంవత్సరాల నుంచి ఎస్సీ ఒక దళిత సోదరుడు, ఒక 4 దళిత సోదరులు ఉన్నారంటే ముగ్గురే. ఎక్కువ చైర్మన్స్ కాలేదంటే ఒక్కోసారి ఆలోచన చేసుకొని, అంటే వాళ్ళ పదవులకు అంత దూరం రాలేదు, వచ్చినాక మేము పోటీలో ఉన్నాక మేము ఇవ్వాలంటే అట్లా కాదు. ఇవ్వాలనుకున్నప్పుడు పదవులు ఉన్నావు లేనో నువ్వు పిలిచి కూడా ఇస్తారు. అదే రిజర్వేషన్లు ఉంటే ఇవ్వపోదురా. ఈ పదవులకు రిజర్వేషన్ లేవు కాబట్టి ఇట్లా నడుస్తూ ఉన్నది. ఎవరెవరు ఎన్నిసార్లు అనుభవించారు, ఈ ఓసీ సామాజిక వర్గం ఎన్నిసార్లు అనుభవించింది, బీసీ సామాజిక వర్గం ఎంత శాతం అనుభవించింది, ఎస్సీ ఎస్టీ ఎంత శాతం వచ్చింది అనేది ఎస్టీలు అయితే లేనేలేరు. అయితే ఇక్కడ విషయం చూసుకునే ప్రయత్నం చేద్దాం. మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఆధ్వర్యంలో ఇక్కడ పిఎస్సిఎస్ చైర్మన్లు మొదటిసారి భర్తీ కాబోతూ ఉన్నది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఉన్న వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు, పార్టీ ఏదైనా కానీ వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు. మరి పిఎస్సిఎస్ చైర్మన్ల భర్తీకి ఇంకొక ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. దాదాపుగా ఒక్కొక్క పదవికి 20 లక్షల రూపాయలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి పదవులు లేకపోతే మేడిపల్లి సత్యం గారి పదవులు పైసలకు అమ్ముకొని నిజంగా ఏమైనా చేస్తారనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మరి అది 20 లక్షల ఎంత అన్నది కానీ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది నిజం అబద్ధం అన్నది ఆ విషయం పక్కకెడితే, మార్పు జరుగుద్దా, కాంగ్రెస్కు మార్పు జరుగుద్ది, కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే మార్పు జరుగుద్దా, అదే పాతోళ్ళనే కాంగ్రెస్ కండవ కప్పి వాళ్ళనే చైర్మన్ చేసే అవకాశం ఉన్నదా, ఈ కాంగ్రెస్ కండువ మోసి కాంగ్రెస్ పార్టీ ఏడున్నదిరా అంటే అన్యాయాన్ని అక్రమాలను ప్రశ్నించి నిజంగా కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కార్యకర్త అవమానాలు భరించి జెండాలు మోసిన వాళ్ళు, జిందాబాద్లో కొట్టిన వాళ్ళకు వట్టెటి పదవులు ఇచ్చి చైర్మన్ పదవులు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉన్నదా మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. మరి ఏం జరగబోతా ఉంది చూద్దాం. అయితే అంతకన్నా ముందుగా మనం పిఎస్సిఎస్ చైర్మన్ల పదవులు ఎవరు ఎంత శాతం అనుభవించారు లాస్ట్ పీరియడ్లో, అంటే ఇప్పుడు ఈ పీరియడ్ అయిపోయే ముందు ఈ లాస్ట్ పీరియడ్ ఎవరెవరు ఉన్నారు, బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది అనేది మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తే, అది 40 ఇయర్స్ పీరియడ్ చూపెట్టిన మీకు. 40 ఇయర్స్ 40 సంవత్సరాలుగా ఆ పీరియడ్లో ఎవరెవరు కొనసాగిరు, ఎవరు ఎన్ని సంవత్సరాలు కొనసాగిరు అనేది చూపించే ప్రయత్నం చేసిన. ఇప్పుడు లాస్ట్ అయిపోయిన పీరియడ్, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు చేసారు అనేది చూపించే ప్రయత్నం చేసినా ఎంత శాతం అనుభవిస్తున్నారు. అంటే వీళ్ళు ఈ పదవులు ఎవరైతే దాదాపు 17 ఉన్నట్టున్నాయి, మన చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి 6 మండలాలకు 17 పదవులు ఉన్నట్టున్నాయి పిఎస్సిఎస్ చైర్మన్ల పదవులు. మరి ఎవరికి ఇస్తారు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తారా, బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన వాళ్ళకి ఇస్తారా అనేది మరి మొండి చేయి చూపుతారా, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు మొండి చేయి చూపే అవకాశం ఉంటుంది అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఒక అవగాహన కోసం, ఫస్ట్ ఇది అవగాహన కోసం, ఇది పట్టిక, ఇది కొంచెం కింది మీద అవుతుంది, అయితే ఇది కిందిది, ఇది పైది. ఇదేమో ఇప్పుడు ఈ 13 సంవత్సరాలు అనేది దీనిది, ఈ 13 సంవత్సరాలు దీనిది, ఇదేమో దీనిది. సరే, రైట్, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇగో పిఎస్సిఎస్ వివరాలు, ప్రస్తుత స్థితి మరియు అన్ని సామాజిక వర్గాల ఓసీలతో కలిపి రిజర్వేషన్ల విశ్లేషణ మన VWT న్యూస్ ద్వారా రిజర్వేషన్ల విశ్లేషణ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఒక్కసారి చూసుకోవాలి.
కొడిమేలకు సంబంధించి పిఎస్సిఎస్ పేరు కొడిమేల, మండలం పేరు మండలం కొడిమేల మండలం వస్తుంది. చైర్మన్ పేరు మేనేని రాజనరసింహరావు. ఈయన ఏ సామాజిక వర్గం అంటే రావుసు, ఓసీ. ఈయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఇక కాంగ్రెస్ అస్థానంగా కాంగ్రెస్ వచ్చినాక వచ్చిండు. కాంగ్రెస్ గౌరవ ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యే అయినాక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఈయన అర్హుడే కాదు, ఏ విధంగా చూసినా కానీ ఈయన అర్హుడే కాదు పదవికి. ఎందుకు అర్హుడు అంటే పార్టీ మారిండు. కాంగ్రెస్ కోసం కష్టపడ్డు లేరా? కొడిమేల మండలంలో కొడిమేల పిఎస్సిఎస్ కేంద్రంలో ఆ కేంద్ర పరిధిలో నిజంగా లేరా? ఉన్నారు. ఈయనకు అర్హుడే కాదు అసలు. మేనేని రాజనరసింహరావు పిఎస్సిఎస్ చైర్మన్ దీనికి అర్హుడే కాదు. అయితే ఈయన ఎప్పటిదాకా చేసిందంటే 5 సంవత్సరాలు చేసిండు. ఇక పూడూరు కొడిమేల మండలం బండారు రవీందర్ రెడ్డి ఈయన రెడ్డి సామాజిక వర్గం, ఓసీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు. అంతకుముందు బీఆర్ఎస్ల పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిండు. ఈయన కూడా అర్హుడే కాదు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్లోకి వచ్చిండు. ఈయన కూడా 5 సంవత్సరాలు చేసిండు, 20 నుంచి 25 దాకా. తిరుమలాపూర్ కొడిమేల మండలం పోలు రాజేందరు, ఈయన మున్నూరు కాపు, బీసీ సామాజిక వర్గం. అయితే బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్లో ఉన్నాడు. అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్లో ఉన్నాడు. ఈయన 4 సంవత్సరాలు చేసిండు, 2020 నుంచి 2024 దాకా చేసిండు. ఇక మల్యాల పిఎస్సిఎస్ కేంద్రం మల్యాల మండలం ముత్యాల రామలింగారెడ్డి, రెడ్డి సామాజిక వర్గం, ఓసీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ. ఈయన 5 సంవత్సరాలు పరిపాలించిండు, 2020 నుంచి 2025 దాకా. ఈయన కూడా అర్హుడే కాదు. ముత్యాల రామలింగారెడ్డి ఈయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. ఈయన ఎట్లా అర్హుడు అవుతాడు? పార్టీ మారిన పదవులు ఎక్కడి? ఈ కాంగ్రెస్ కోసం జెండాలు మోసిన లేరా? ఇక నూకపల్లి మల్యాల మండలం బోయినపల్లి మధుసూదనరావు, ఓసీ సామాజిక వర్గం, రావు సామాజిక వర్గం, ఓసీ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. 5 సంవత్సరాలు పరిపాలించిండు, 2020 నుంచి 25 దాకా. ఈయనకి ఎట్లా ఇయ్యరు ఇక? ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ కండవ కప్పుకుంటే తప్పితే ఇయ్యరు. కాంగ్రెస్ కండవ కప్పుకున్నా కానీ అర్హుడే కాదు. ఇక్కడ నూకపల్లికి సంబంధించి ఈడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంచుకోవాలి. అందులో కూడా నేను ఎవరిని ఎంచుకోవాలి, ఏం కథ అన్నది మరి ఎవరెవరికి దక్కుతుందన్న చూసే ప్రయత్నం చేద్దాం. ఇక పోతారం పిఎస్సిఎస్ పేరు పోతారం, మల్యాల మండలం ఐలేని సాగర్ రావు సామాజిక వర్గం, ఓసీ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్లో ఉన్నాడు. దాదాపుగా 12 సంవత్సరాలు ఒక్కడే ఏకతాటిగా 12 సంవత్సరాలు పరిపాలించిండు, 2013 నుంచి 2025 దాకా. ఈయన కూడా అర్హుడు కాదు. తక్కలపల్లి మల్యాల మండలం తోట్ల చంద్రశేఖర్, ఈయన ఏ సామాజిక వర్గం అన్నది నాకు తెలియదు. ఇదైతే ఈయన ఒకటే సంవత్సరం చేసిండు, 2020 నుంచి 25 దాకా, 24 నుంచి 25 దాకా. ఇక చొప్పదండి తీసుకుంటే చొప్పదండి మండలం శ్రీ వెల్మ మల్లారెడ్డి, ఓసీ రెడ్డి సామాజిక వర్గం, బీఆర్ఎస్లో ఉన్నాడు. 5 సంవత్సరాలు ప్లస్ చేసిండు దీనికి సంబంధించి డాటా. అయితే ఆర్నకొండ ఈయన కూడా అర్హుడు కాదు. ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎట్లా అయ్యారు? ఆ ప్లేస్లో కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వాలి. ఆర్నకొండ చొప్పదండి మినుపాల తిరుపతిరావు, రావు సామాజిక వర్గం, ఓసీలాలు. అదే ఓసీ రావు సామాజిక వర్గం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు. దాదాపు ఆయన 13 సంవత్సరాలు పరిపాలించిండు. 13 సంవత్సరాలు. ఈయనకు సంబంధించి డేట్ ఇది ఇక్కడ ఈ 13 సంవత్సరాలు పరిపాలించిండు. గంగాధర వచ్చేసి దూలం బాలగౌడ్, గంగాధర మండలం దూలం బాలగౌడ్, గౌడ్ సామాజిక వర్గం, బీసీ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు. 5 సంవత్సరాలు పరిపాలించిండు, 5 సంవత్సరాలు చైర్మన్గా చేసిండు. మరి నీకు ఇస్తారా ఇయర్ అనేది తెలియదు. దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇయ్యరు. ఈ ప్లేస్లో కూడా మా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను పెట్టాలని మేము మన ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే గంగాధర అయిపోయిందా? కుర్క్యాల గంగాధర మండలం వెలిచాల తిరుమలరావు, రావు సామాజిక వర్గం, ఓసీ. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. దాదాపుగా ఈయన 94 వచ్చితే 2025 దాకా, ఈయన 31. ఈ సీట్ అయితే కన్ఫామ్ అయినట్టుగా కనబడతా ఉంది. ఈ తాతది కన్ఫామ్. ఈ తాతది కన్ఫామ్ అయిపోయినట్టే. ఎందుకంటే అది ఎవరు ఇయ్యరు, పోటీలో ఉన్నా అక్కడికి రారు. ఇక రామడుగు మండలం వీర్ల వెంకటేశ్వరరావు, బీసీ బి కిందకి వస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, అంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. దాదాపుగా 2013 నుంచి 2020 దాకా పరిపాలించిండు, 12 సంవత్సరాలు పరిపాలించిండు. ఈయనకి ఎట్లా అయ్యారు? కొక్కరకుంట రామడుగు మండలం ఒంటల కృష్ణారెడ్డి, రెడ్డి సామాజిక వర్గం, ఓసీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. అయితే బీఆర్ఎస్ పార్టీలో అంతకుముందు ఉండే. ఈయన 12 సంవత్సరాలు పరిపాలించిండు, 2013 నుంచి 2025 దాకా. ఈయన కూడా అర్హుడే కాదు. ఒంటల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినవాడు అర్హుడు ఎట్లా అవుతాడు? ఈయన కానే కాదు. ఈయనకు సంబంధించి కూడా అక్కడ మా బీసీ బిడ్డలను ఎస్సీ బిడ్డల్లో పెట్టాలి. అయితే బోయినపల్లి మండలం జోగినపల్లి వెంకటరామారావు, రావు సామాజిక వర్గం, ఈయన కాంగ్రెస్లో ఉన్నాడు, ఈయన కూడా కాంగ్రెస్లో ఉన్నాడు. దాదాపుగా ఈయన కూడా అర్హుడే కాదు. ఎందుకు చెప్తానంటే
దాదాపుగా 20 సంవత్సరాలు పరిపాలించిండు. 2005 నుంచి 2025 దాకా ఏకతాటిగా 4 టర్ములు ఒక్కడే చైర్మన్ జోగినిపల్లి వెంకటరామారావు. ఇది బీఆర్ఎస్ హయాంలో కూడా మా బీసీల బిడ్డలకు ఇక్కడ అన్యాయం జరిగింది. ఈయన కూడా అర్హుడే కాదు. అయితే ఇక్కడ మానువాడ, బోయినపల్లి, వెసిరెడ్డి దుర్గారెడ్డి, రెడ్డి సామాజిక వర్గం ఓసీ, అంతకుముందు బీఆర్ఎస్లో ఉండే ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. ఈయన కూడా 20 సంవత్సరాలు ఏకతాటిగా పరిపాలించిండు 2005 నుంచి 2025 దాకా. ఈయన కూడా అర్హుడే కాదు. ఏది దుర్గారెడ్డి దాదాపుగా 20 సంవత్సరాలు చైర్మన్ ఉన్నాడు ఏకతాటిగా, 4 టర్ములు అన్నట్టు. 5 సంవత్సరాలు ఒక టర్మ్ వేసుకున్నాడు, 4 టర్ములు ఏకతాటిగా ఈయన ఉన్నాడు. ఈయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. ఈయన కూడా అర్హుడే కాదు. బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినా కాంగ్రెస్లో ఉన్న ఈయన అర్హుడు కాదు. కోరెం వచ్చేసి బోయినపల్లి మండలం లిపిరెడ్డి కిషన్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం ఓసీ, బీఆర్ఎస్లో ఉన్నాడు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్లో ఉన్నాడు. ఈయన కూడా అర్హుడే కాదు. ఎందుకు అర్హుడు కాదంటే దాదాపుగా 20 సంవత్సరాలు పరిపాలించిండు 2005 నుంచి 2025 దాకా. ఈయన కూడా అర్హుడే కాదు. ఏకతాటిగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి 20 సంవత్సరాలు ఒక్కడే చైర్మన్ ఉన్నాడు 4 టర్ములుగా. ఈయన కూడా అర్హుడే కాదు. ఇక నర్సింగాపూర్ తీసుకుంటే బోయినపల్లి మధుగంటి సురేందర్ రెడ్డి, ఈయన రెడ్డి సామాజిక వర్గం. ఈయన బీఆర్ఎస్లో ఉండే కాంగ్రెస్లోకి వచ్చింది. అంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఈయనదే, పదవి మాత్రం ఈయనదే. దాదాపుగా 1995లో ఎంటర్ అయిందంటే ఈ పదవి కోసం 2025 దాకా ఈయన ఏకతాటికి ఉన్నాడు. దాదాపుగా 30 సంవత్సరాలు ఉన్నాడు. ఇవన్నీ ఇంకా ఇంట్లో దాదాపుగా ఒక 1.5 ఇయర్ లేకపోతే 1 ఇయర్ 2 ఇయర్ ఇలా పర్సనల్ ఇన్ఛార్జ్ అవన్నీ ఉంటాయి. వీళ్ళు ఎంటర్ అయినది ఎప్పుడు రాజకీయంలో పిఎస్సీ చైర్మన్ పదవికి ఎంటర్ అయింది ఎప్పుడు, ఏ ఇయర్ దాకా చేసిన అనేది ఇది కీలకంగా చూసుకోవచ్చు. ఇగో ఈయన దాదాపుగా సురేందర్ రెడ్డి అంటే ఆయన 30 సంవత్సరాలు 1995 వచ్చి 2025 దాకా తిష్టేసుకొని కూర్చున్నాడు. ఈయన కూడా అర్హుడే కాదు. ఈయన ఈ ప్లేస్లో కూడా మార్చాల్సిన అవసరం ఉంది. 100% ఈయన అర్హుడే కాదు. అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇది ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇగో ఇక్కడ సామాజిక వర్గం వారీగా ప్రస్తుత స్థితి మరియు ప్రతిపాదన రిజర్వేషన్ల విశ్లేషణ. ఓసీ 15%తో కలిపి మొత్తం స్థానాలు 17 స్థానాలకు, బీసీలకు 42% ఇస్తాన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రకారం, ఇప్పుడున్న ఎస్సీలకు 15% రిజర్వేషన్ ప్రకారం, ఎస్టీలకు 10% రిజర్వేషన్ ప్రకారం, ఓసీలకు వాళ్ళున్న జనాభా ప్రకారం. ఇక్కడ జనాభా ప్రకారం ఏమో వాళ్ళది కడుతున్నాము, మనదేమో రిజర్వేషన్ల ప్రకారం కడుతున్నాం. అంటే మనం న్యాయంగానే కడుతున్నాం. వాళ్ళు రిజర్వేషన్ల ప్రకారం ఇస్తే మనం జనాభా ప్రకారం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వాళ్ళ వాటా ఎంత ఉంది ఇప్పుడు చెప్తున్న గవర్నమెంట్ లెక్కల ప్రకారం 15% వాటా ప్రకారం వాళ్ళకి ఎన్ని పోస్టులు పోతాయి, ఎంత అనుభవిస్తున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్రస్తుత చైర్మన్ల సంఖ్య 3 ఉన్నారే. బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత శాతం ఎంత 17.60% ఉన్నది. ప్రతిపాదన 42% అయితే ఎంత అవుతుంది అంటే 7.14, అంటే 7 పదవులు ఇవ్వాలి. ఆ 17 పదవులలో 7 పదవులు బీసీలకే ఇవ్వాలి. 7 పదవులు ఏది 42% రిజర్వేషన్ల ప్రకారం అయితే 7 పదవులు ఇవ్వాలి. ఇప్పుడు 3 పదవులు ఉన్నాయి బీసీలకు. ఇక ఎస్సీ ఇప్పుడున్న ప్రస్తుత చైర్మన్లు అయితే 0%. వీళ్ళకు 15% ప్రకారం అయితే ఎన్ని పదవులు ఇవ్వాలంటే 3 పదవులు ఇవ్వాలి. ఈడ ఎస్టీ సామాజిక వర్గం ఇప్పుడైతే 0, ఎవరు లేరు. 10% ఇస్తే ఒకవేళ నిజంగా ఎన్ని పదవులు ఇవ్వాలంటే 2 పదవులు ఇవ్వాలి. ఓసీ ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ, ఇప్పుడు ఓసీ సామాజిక వర్గం ఇక్కడ 14 చైర్మన్ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 14 చైర్మన్ పదవులు ఆలే. 14 చైర్మన్ పదవులు ఆలే. ఇలా ఎంత 82.30% అనుభవిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు 15% వేసుకున్నా కానీ వాళ్ళకి ఎన్ని పదవులు పోతాయి? 3 పదవులు పోతాయి. వీళ్ళు ఎన్ని పదవులు అనుభవిస్తూ ఉన్నారు? 14 పదవులు అనుభవిస్తూ ఉన్నారు. అంటే 11 పదవులు మన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులకు గుంజుకొని తింటా ఉన్నారు 40 సంవత్సరాల నుంచి. 40 సంవత్సరాల నుంచి మన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు 11 పదవులు వాడుకుంటా ఉన్నారు. ఓన్లీ పిఎస్సీ చైర్మన్లు చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి. ఇక నిర్దిష్ట కేటాయింపులో మొత్తం 17, 100% ప్రస్తుత శాతం వేసుకుంటే 82% ప్రతిపాదన చేసుకుంటే ఇది 15 పదవులు. ఇక్కడ 13% రిజర్వేషన్ల ప్రకారం రావాల్సిన కులగణన 13% వేసుకున్నా కానీ 13.94% వేసుకున్నా కానీ 15 పదవులు, ఇక్కడ 2 పదవులు, మొత్తం 17 పదవులు. అంటే నిర్దిష్ట కేటాయింపుల మొత్తం ఇది. మిగిలిన జనరల్ ఓపెన్ స్థానాలు 0 ఇక్కడ వేసుకున్నా 2 పదవులు జనరల్లో ఉంటాయి. అంటే ఈ పదవులను ఓంగా ఈ సామాజిక వర్గం ఓంగా జనరల్ స్థానాలలో 2 పదవులు ఇవ్వాలి. మనకేమిస్తారు వీళ్ళు? మన బీసీలకు ఎక్కడిది? బీసీలు లేవు, ఏం లేదు. ఎస్సీ ఎస్టీలకు తీసేసి ఈ పిఎస్సీ చైర్మన్ పదవులలో రిజర్వేషన్ అంటే లేదు. మొత్తానికి వాళ్ళ దామాష ప్రకారం వాళ్ళు 15% ఉంటే 15% తీసుకొని పక్కా జరిగితే మిగతా అన్ని మనం పంచుకోవాలి, మనకి ఇవ్వాలి. లేదు అంటే
వాళ్ళ రిజర్వేషన్ల ప్రకారం అందరికీ రిజర్వేషన్లు ఇచ్చి మిగతా ఓపెన్లో పెట్టాలి. ఇది జరుగుతూ ఉంది. మొత్తం స్థానాలు 17 అయితే 100% అయితే 100% అయితే 17 పదవులు. గమనిక మొత్తం పిఎస్సిఎస్ చైర్మన్ల రిజర్వేషన్లపై బీసీలకు 42%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, ఓసీలకు 15 లెక్కించినప్పుడు వచ్చే విలువలను రౌండ్ ఆఫ్ చేసి తుది స్థానాలను ఇవ్వబడ్డాయి. దీని ప్రకారం నిర్దిష్ట కేటాయింపులు 15 పదవులు కాగా మిగిలిన 2 స్థానాలు సాధారణ ఓపెన్ కేటగిరీలో పెట్టబడతాయి. ఇది రిజర్వేషన్ల లెక్క. చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఎవరి పదవులు ఎవరు అనుభవిస్తున్నారు, దాదాపు 40 ఏళ్ళ నుండి మనకు తెలిసినప్పటి నుండి 40 ఏళ్ళ నుండి మన పదవులు, మన 11 పదవులు, మన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరుల పదవులు వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళకు రావాల్సిన 3 అయితే ఎన్ని పదవులు అనుభవిస్తూ ఉన్నారు? వాళ్ళకు రావాల్సిన ఎన్ని? వీళ్ళకు రావాల్సిన ఎన్ని? ఓసీ కేటగిరీ వీళ్ళకు రావాల్సిన ఎన్ని? ఇలా 3 పదవులు రావాలి. ఎన్ని అనుభవిస్తూ ఉన్నారు? ఇగో 14 పదవులు. 14 పదవులు అంటే 82%. 82.30% అనుభవిస్తూ ఉన్నారు మనకు తెలియకుండానే. అంటే ఒక్కసారి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది ఎవరికి లాభం చేస్తుంది, ఎవరికి నష్టం చేస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఓపెన్ కేటగిరీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ పనికిరారు వీళ్ళు. ఓపెన్ అంటే కథం. ఇక ఈ రిజర్వేషన్ లేని కాడనే ఈ రకంగా అనుభవిస్తూ ఉన్నారు. ఇక జనరల్ అంటే ఇప్పటి సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా మనలో పోయి దుంకుతున్నారు. అలా ఇది జరుగుతూ ఉంది మిత్రులారా. నేను దయచేసి ఒక్కడే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి మార్పు కోరుకుని కాంగ్రెస్ పార్టీకి వేసారు. కాంగ్రెస్ పార్టీకి వేసినాక కూడా మళ్ళీ వీళ్ళకే తలగబెడతాం, మళ్ళీ వీళ్ళకే ఇచ్చేస్తాం. జనరల్ స్థానాల్లో కూడా అంటే వీళ్ళకే మొత్తం ఓసీ సామాజిక అంటే మొత్తం రెడ్డి రావు సామాజిక వర్గానికే ఇచ్చేస్తాం. మా బీసీలకు 42% రిజర్వేషన్ ఎవరైతే ఇస్తా అన్నారో దామాష ప్రకారం కాకుండా మాకు 42% రిజర్వేషన్ ఇవ్వండి. 42% మీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇస్తా అన్న ప్రకారం ఎన్ని పదవులు కావాలంటే మాకు 42% రిజర్వేషన్ అంటే ఇప్పుడు దాదాపుగా 7 పదవులు మాకు రావాలి. 7 పదవులు రావాలి. 7 లేదా 8 పదవులు రావాలి మాకు బీసీలకు. ఈ బీసీలకు ఒకవేళ ఇవ్వకపోతే చొప్పదండి నియోజకవర్గం మొత్తం వేరే రకంగా ఉంటుంది రంగు. దయచేసి మిత్రులారు, ఇది చొప్పదండి నియోజకవర్గం సంబంధించి త్వరలో పిఎస్సిఎస్ చైర్మన్ల భర్తీ కాకపోతా ఉన్నాయి. ఇక్కడ తెలివి ఏంటంటే ఇక్కడ కొంచెం గౌరవ ఎమ్మెల్యే గారు కొంచెం తెలివి చూపెట్టినట్టు అనిపిస్తూ ఉన్నది. ఎవరైతే పిఎస్సిఎస్ చైర్మన్లకు అడ్డంకిగా కొంచెం అడ్డంగా ఉండే అవకాశం ఉన్నదో వాళ్ళని తప్పించి జిల్లా కమిటీలో కొంచెం అటు ఇటు పక్కకు జరిపి వేరే పదవులలో ఇచ్చే అవకాశం కనబడతా ఉన్నది. ఇది క్లియర్ కనబడ్డది. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి. మన బహుజన బిడ్డలకు మనం తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఖండిద్దాం. మన దమాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళని తినని వద్దంటలేం, వాళ్ళ వాటా వాళ్ళని తినని చైర్మన్ల పదవులు మాత్రం మన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇంతవరకు ఎస్సీ రిజర్వ్డ్, ఇది కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్, ఇంతవరకు 2-3 అవుతారు ఎస్సీ చైర్మన్లు. అంటే చూడు ఏ విధంగా పరిపాలన నడుస్తున్నది. ఈ సంపద అంతా పోగేసే కన్నా మనోళ్ళు ఉండరు, ఈ జెండాలు మోసే కాడ జిందాబాద్లో కొట్టే కాడ మనల్ని వాడుకుంటారు. అది దయచేసి వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి. పిఎస్సిఎస్ చైర్మన్ల భర్తీలో నిజంగా ఈ పాత వాళ్ళకి ఎవరికైనా ఇస్తేనా మొత్తం చొప్పదండి నియోజకవర్గం మొత్తం అగ్గిరా చేసుకుంటుంది.